సన్నిధిలో ప్రార్థించి పాడి స్తుతించే గొప్ప సాక్షులుగా ఉండాలని ఈ రాత్రి వేళ సమయంలో దైవజనుల ద్వారా చిన్నర్లపాడు సంఘానికి ప్రభు విస్తరిస్తున్నాడు. ఆయన రాకడలో వస్తుంది. నీ సంఘము సిద్ధముగా ఉన్నదా? నీ సంఘము దేవుని యొక్క వాక్యం విశేషంలో నువ్వు నిలబడి చెప్పగలుగుతున్నావా? సమరయ స్త్రీలాగా, సంఘము సమరయ స్త్రీలాగా మనం అడుగుతున్నది. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రభువా, ఒకవేళ నేను నీ విశేషాన్ని మర్చిపోయి లోకంలో పడిపోయానేమో, నేను ఒకప్పుడు సమరస్త్రీ జీవితాన్ని నేను లోకాన్ని చూసిందేమో, ఇది నువ్వు కాదు. ఇంకా దేవుణ్ణి చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. దేవుని సంఘములో నీ విశేషం కనపడాలి. నీ మనస్సు, నీ హృదయం దేవునితో ఏకమైనట్లుగా మనం చూడాలి. అంతేకాని లోకంలో ఉన్నదంతా కూడా చూసి అనుభవించి దాన్ని అతిశయించినట్లయితే అది వ్యర్థమైపోతుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధుడా, మీ పాదాల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘమును మీరు అడుగుతూ ఉన్నారు. ప్రభువా, నీవేనైనా నీ సంఘములు తండ్రి రేపు నీ రాకలో ఎత్తబడే సంఘముగా ఉండేందుకు ప్రభువా మేమందరము కూడానైనా జీవము కలిగిన దేవుని సంఘములో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే భాగ్యమును, ధన్యతను మా అందరూ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి లేని సంఘముగా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని నైనా నేత్రాశ, జీవపడంబము నైనా ఉన్నట్లయితే నైనా వాటి నుంచి విడుదల, విమోచన కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వాని హృదయమును, ప్రతి వాని మనసును ఈ రాత్రి వేళ సమయంలో నీ పరిశుద్ధాత్మత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా ఈ సంఘమునైనా ఎంతో ప్రయాసపడి ఎంతోనైనా ఈ యొక్కనైనా ఈ 3 దినములు ఈ యొక్క రక్షణ సువార్త మహాసభలు ఏర్పాటు చేశారు. ఆ 3 దినముల సువార్త సేవలు నైనా ఈ సంఘము పేరునైనా నీ జీవ గ్రంథంలో రాయబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క ప్రియుని విశేషము నైనా ఈ సంఘము విశేషమునైనా నీ జీవ గ్రంథముల మీద చూడాలని ఆశపడుతూ ఉన్నాం. నైనా ఎంతోమంది దినమున సుగమోగముల పట్టణంలో అడిగినప్పుడునైనా 10 మంది, 20 మంది, 5 మంది కూడా కనిపించలేదు. నైనా నీ విశేషం అక్కడ కనబడలేదు. ప్రభువా, ఈ దినము తండ్రి పట్టణంలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి మనుషుల హృదయములలో, వారి ప్రదేశంలో వారి విశేషమునైనా అంచెలంచెలుగానైనా ఎదిగేవారుగా, అంచెలంచెలుగా మారు మనసు మనైనా రక్షణ బాప్తిస్మం పొంది అనేక మంది తండ్రి నీ యొక్కనైనా రక్తములో కడుగుబడినైనా తెల్లని వస్త్రములు ధరించుకునేనైనా నీ రాకల్లో ఎత్తబడే వారుగా ఉండుకునైనా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కొడుకుని ఆదరించేంత వరకు మీరుండి జయప్రదం చేశారు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకున్నారు. నైనా వాక్యము ద్వారానైనా వారి హృదయాలు తెరిచారు. ప్రభువా, ఆ దినము సమరస్త్రీ హృదయాన్ని తెరిచినట్లుగా ఈ రాత్రి సమయంలో ప్రతి సంఘములో, ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో వారి హృదయాన్ని తెరిచినైనా ఆ హృదయంలో నూరంతలుగా ఫలింప చేయగలిగినటువంటి వాక్యాన్ని హృదయంలో నింపమని మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభువు, మా రక్షకుడి ప్రియకుమారుడు, రాబోతున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అతి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుమారుడైన క్రీస్తు కృపా పరిశుద్ధాత్మక సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము జరుగుతున్న సభలకును, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, చేరినటువంటి ప్రతి వారికి, దైవజనులకును, వారి సంఘాలకు, వారి కుటుంబాలకును, ఈ గ్రామానికి, ఇక ముందు జరగబోతున్న సభలన్నింటిలో దేవుని మహాకృప మనందరికీ తోడయ్యండి. సువిశేషమైనటువంటి ఆశీర్వాదాన్ని, కృపాక్షేమాన్ని దేవుడు అనుగ్రహించి దీవించి తన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక అందరూ ఈ సభ ఇంతటితో ముగించబడింది. రేపు 6 గంటలకే ప్రారంభించబడుతుంది. కనుక మీరందరూ కూడా ఈరోజు వచ్చినట్టుగా ఆలస్యంగా రావకండి. కనుక పాటలు పాడేవాళ్ళు మాకు అందరూ వచ్చినాక పాడాలి, కనపడాలని. మనం అందరికి కాదు, ఏసైకి కనపడండి. కాబట్టి దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా మరి ప్రేమ విందు సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందుని భుజించి నెమ్మదిగా సెలవు తీసుకోవాలని మనవి. చక్కగా వాక్యం అందించినటువంటి దైవజనులకి మన గ్రామం తరపున, సంఘం తరపున, దైవజనుల తరపున వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.